అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు శశికళకే ఉందని చెబుతున్నారు ఆమె మద్దతుదారులు. ఎమ్మెల్యేలంతా శశికళకు టచ్ లో ఉంటున్నారంటున్న పార్టీ ప్రతినిధి అప్సరారెడ్డితో మా చెన్నై రిపోర్టర్ దినకర్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు అన్నాడీఎంకే పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్సరారెడ్డి. చెప్పండి, అసలు ఏం జరగబోతుంది? మీ ఎమ్మెల్యేలంతా ఎప్పుడు కలుస్తారు? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? అందరినీ తీసుకెళ్లి రిసార్ట్స్ లో లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు? అదంతా తప్పండి. అందరు ఎమ్మెల్యేస్ మీటింగ్స్ లో ఉన్నారు. అందరు ఎమ్మెల్యేస్ వచ్చి చిన్నమ్మని సపోర్ట్ చేస్తున్నారు. ఓ పన్నీర్సెల్వం వచ్చి ఫ్రీగా చీఫ్ మినిస్టర్ పదవి ఎక్కేయాలని చూశారు. వాళ్ళే వచ్చి చిన్నమ్మ పేరు చెప్పారు. వాళ్ళే చిన్నమ్మకి సపోర్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే మీటింగ్ పిలిచారు. సడన్ గా వాళ్ళకి సీఎం పదవి మీద వ్యామోహం పెరిగి ఇలాంటి డ్రామా చేస్తున్నారు. తమిళ ప్రజలందరూ వచ్చేసి వాళ్ళ వాయిస్ మీరు వినాలండి. సోషల్ మీడియాలో వచ్చి చదువుకున్న పిల్లకాయలు మన సిటీ వాళ్ళు అందరూ రాస్తున్నారు సోషల్ మీడియాలో. కానీ అసలైన ఒక ఫార్మరో, ఒక వీవరో, ఒక రూరల్ తమిళ్ అండ్ వాయిస్కి ఎట్లా చిన్నమ్మనే సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. పన్నీర్సెల్వం వచ్చేసి చాలా తప్పండి. మేడం జయలలిత వల్ల, చిన్నమ్మ వల్లే తను ఈ స్థాయికి ఎదిగారు. ఇలాంటప్పుడు జయలలిత వల్ల ఎదిగారని ఆయన అంటున్నారు. జయలలిత వల్ల, చిన్నమ్మ వల్ల అంటే నేను చిన్నమ్మ వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు ఏడీఎంకే పార్టీ ఆఫీస్లో చిన్నమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకొని నేను కళ్ళారా చూశానని మీడియాలో ఉందండి ఆ క్లిప్పింగ్. కానీ ఈ రోజు ఎందుకు అలా చేస్తున్నారంటే ఖచ్చితంగా వారు వెన్నుపోటు పొడుస్తున్నారు పదవి మీద వ్యామోహంతో. అయితే ఎమ్మెల్యేలను తీసుకుని రిసార్ట్స్లో పెట్టారు. ఆ తర్వాత ఎంతమంది మీకు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది? ఎంతమందితో మీరు గవర్నర్ దగ్గర ఎన్నింటికి పోతారు? ఎమ్మెల్యేని రిసార్ట్లో పెట్టినట్టు మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయండి? మీరు చూస్తున్నారు విజువల్స్, మీరు ఆ రిసార్ట్ ముందు నుంచి చూపిస్తున్నారు. ఎమ్మెల్యేని మీరు మాట్లాడారా, కలిసారా? ఎమ్మెల్యేని ఎవరైనా కిడ్నాప్ చేసుకుని తీసుకువెళ్ళిపోతారండి? మీరు ఆలోచించండి. రాజకీయాలు ఎన్ని మాట్లాడతారండి, కానీ అన్ని సాధ్యం. బస్సులో తరలించడం అవన్నీ కనిపిస్తుంది. మీటింగ్స్ లో ఉన్నారండి వాళ్ళు కన్సల్టేషన్స్ లో మీటింగ్స్ లో ఉన్నారండి. ఎమ్మెల్యేస్ వచ్చి చిన్న బిడ్డలు కారండి, ఊరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి అలాగా లాక్ చేయడం. ఇదంతా మీడియా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, సెన్సేషనలైజ్ చేస్తున్నారండి. ఓ పన్నీర్సెల్వం కూడా చెప్తున్నారు కదా, మరి మా ఎమ్మెల్యేల మద్దతు అంతా నాకే ఉంది అని. లేదండి, డెఫినెట్ గా ఎమ్మెల్యేస్ అందరూ మేడం శశికళతో ఉన్నారు. డెఫినెట్ గా సీఎం వచ్చి చిన్నమ్మే సీఎం అవుతారు. చాలా మంది సీనియర్లు మైత్రి, ఇప్పుడు ప్రెసిడియం చైర్మన్ మధుసూదన్ కూడా జాయిన్ అయిపోయాడు. మరి ఏం చెప్తారు? వీళ్ళందరూ ఆపర్చునిస్ట్ అండి. వాళ్ళందరూ పదవి మీద వ్యామోహంతో అలా వెళ్తున్నారు. ఏఐడిఎంకే పార్టీ వచ్చి ఒక యునైటెడ్ పార్టీ, 100% ఏఐడిఎంకే చీఫ్ మినిస్టర్గా చిన్నమ్మ స్వేరింగ్ అని అవుతుందండి. వేద నిలయాన్ని దీన్ని మెమోరియల్గా మార్చాలని చెప్పి ఓ పన్నీర్సెల్వం డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు దాన్ని? చాలా తప్పండి. ఎందుకంటే ఒక కుటుంబంతో మనం అందరూ ఉంటామండి. మీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది. అలాగే జయలలిత మేడంతో ఉండింది చిన్నమ్మ 33 సంవత్సరాలుగా. వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారండి. ఆ ఇల్లు సడన్గా ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఏంటండి అది మానవత్వేనా? ఇన్ని రోజులు ఎందుకు దమ్ముకున్నారండి? ఈ రోజు వచ్చి సీఎం పదవి మీద వ్యామోహంతో ఇలా ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. అదంతా తప్పండి. మేడం జయలలిత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చిన్నమ్మ వచ్చి ఎప్పుడు 33 సంవత్సరాలుగా జయలలిత వచ్చి ఆ స్థాయికి ఎదగ ముందరి నుంచే జయలలిత ఉన్నారు. జయలలిత మేడం వచ్చి ఒక పురచి తలేవి, ఒక స్ట్రాంగ్ ఐకానిక్ లీడర్. లాస్ట్ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయ్యారండి. దానికన్నా ముందర ఎన్ని సంవత్సరాల నుంచి శశికళ మేడం ఉన్నారండి వాళ్ళతో. గవర్నర్ ఎన్ని గంటలకు కలుస్తున్నారు? నాకు కరెక్ట్గా తెలియదండి. 5 గంటల తర్వాత అని విన్నాను. ఖచ్చితంగా గవర్నర్ కలిసి గవర్నర్ స్వేరింగ్ ఇన్ చిన్నమ్మని డెఫినెట్గా సీఎం చేస్తారండి. రైట్. అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి శశికళ వర్గానికి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు చెప్పడం ఏంటి అంటే ఖచ్చితంగా సీఎంగా చిన్నమ్మే ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రతాప్ రెడ్డితో దినకర్ ఎన్టీవీ, చెన్నై పోయస్ గార్డెన్ నుంచి. అటు శశికళపై ఫైర్ అయ్యారు పన్నీర్సెల్వం. పార్టీ ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ను శశికళ బెదిరించిందని ఆరోపించారు సెల్వం. శశికళ సీఎం అయితే ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని ఫైర్ అయ్యారు. அண்ணன் அவர்களை அச்சுறுத்தி கழகத்தில் ஈடுபாடோடு செயல்படக்கூடாது என்று நம்முடைய கழக அவைத்தலைவர் மதுசூதன் அவர்களை அப்போது இருந்த கரங்களிய கைக்குள்ளிகள் தலைகீழாக தொங்குவிட்டு அவரை உயிருக்கு அச்சுறுத்தல் ஏற்பட்ட போதிலும் அவர்களுக்கு சட்டமாக இருந்து இந்த இயக்கத்தை வளர்த்தவர் என்ற நன்றியோடு இன்றைக்கு அவர்களை நாம் வருக என்று நாம் வரவேற்கிறோம். உண்மை விவரங்களை நாம் தெரிவித்தால் புரட்சி தலைவி மாண்பு அம்மாவுடைய ஆன்மா
நம்மளை மன்னிக்காது என்ற சூழ்நிலை ஏற்பட்டபோது இன்றைக்கு எழுந்துதான் இந்த அறப்போராட்டம். நான் ஏற்கனவே சொல்லியிருந்தேன், முதலமைச்சர் என்ற பதவியையும் கைப்பற்ற வேண்டும் என்று தங்களுடைய கபட நாடகத்தை அரங்கேற்றுவதற்கு பல அமைச்சர்களை தூண்டிவிட்டு முதலமைச்சர் என்ற பதவியில் இருந்த என்னை பதவி விலகும்படி அவர்கள் பத்திரிகையாளர் தொலைக்காட்சியாளர் அவர்கள் பேட்டிகளை கொடுத்து வைத்து முதலமைச்சர் என்ற அந்த பதவிக்கு மிகப்பெரிய களங்கத்தை ஏற்படுத்தினார்கள் என்பதை நாம் எல்லாம் நன்றாகவே அறிவோம். சில தினங்களுக்கு முன்னால் என்னை பற்றி அவர்கள் நாடகம் ஆடுகிறார். அவர்கள் கைப்பட மாநில இடையே டாக்டர் புரட்சி தலைவி அம்மாவுக்கு அனுப்பிய மன்னிப்பு கடிதம். ఇక పోయస్ గార్డెన్ వద్ద శశికళ అనుచరులు ఆందోళనకు దిగారు. డీఎంకే కుట్రలో పన్నీర్ సెల్వం భాగస్వామి అయ్యారంటూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోయస్ గార్డెన్ వద్ద తాజా పరిస్థితిని చెన్నై నుంచి మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. இந்த கட்சியை உடைப்பதற்கு அவர்கள் எடுக்கும் சூழ்ச்சியை முறியடிக்கிறதுக்கு அவர் அமைதி காக்க வேண்டும் என்பதை மட்டும் அதிமுக தொண்டன் అమ్మావి విశ్వాసి என்பதால் நான் கூறுகிறேன். చూస్తున్నాం అనేక మంది శశికళ మద్దతుదారులు వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉందని చెప్పొచ్చు. సో వాళ్ళంతా కూడా ఒకటే మాట్లాడుతున్నారు. శశికళ முதலமைச்சர் 129 அம்மாவுக்கு காத்து கொண்டிருக்கிறார்கள். 5 மணிக்கு மேல் கவர்னரை பார்த்த பிறகு சின்னம்மா முதலமைச்சர். ஆனால் இந்த ஒட்டகம் ராஜ்பவனுக்கு எத்தனை மணிக்கு போறாரு? ராஜ்பவன்ல உங்களுக்கு எவ்வளவு எம்எல்ஏஸ் இருக்கு? 1:30 மணி போறாங்க. 130 எம்எல்ஏ இருக்காங்க. எங்க இருக்காரு? எல்லாரும் எல்லாம் வெளியே இருக்க வராங்க. சார் எத்தனை மணிக்கு போய் 1:30 மணிக்கு வராங்க. கவர்னர் வருவாரு 3 வரைக்கும் வருவாரு. 1:30 மணிக்கு வராரு. 1:30 மணிக்கு வராரு. అమ్మ సీఎం వరాங்க చిన్నమ్మ. మనం చూస్తున్నాం ఇక్కడ మాకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. సో ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూతో సీఎం శశికళకి చేయాలని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శశికళకు సంబంధించి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా கழகத்தினுடைய பொதுச் செயலாளர் மறைந்த புரட்சி தலைவி அம்மா அவர்களுக்கு பிறகு கழகத்தினுடைய பொதுச் செயலாளராக இன்றைக்கு எதிரணியிலே போய் இருந்து கொண்டு சொல்லிக் கொண்டிருக்கின்ற ஓ பன்னீர்செல்வம் அவர்களே முன்மொழிந்து மாண்புமிகு சின்னம்மா அவர்களை கழகத்தினுடைய பொதுச் செயலாளராக தேர்ந்தெடுக்கப்பட்டு அங்கிருந்து பொதுக்குழு நடந்து கொண்டிருக்கின்ற பொழுதே எல்லா தலைவர்களும் வந்து சின்னம்மாவை நேரடியாக பார்த்து வீட்டிலே பார்த்து காலில் விழுந்து வணங்கி நீங்கள் தான் பொதுச் செயலாளராக இருக்க வேண்டும் என்று காலில் விழுந்து வணங்கி சென்றவர் இந்த ஓ பன்னீர்செல்வம். அதன் பிறகு தன்னுடைய குடும்ப சூழ்நிலை காரணமாக நான் பதவியை ராஜினாமா செய்கிறேன் என்று சொல்லிவிட்டு 2 தினங்கள் 3 தினங்கள் அமைதியாக இருந்துவிட்டு யாருடைய தூண்டுதலின் காரணமாக, திமுகவுடைய தூண்டுதல் காரணமாக இன்னைக்கு மக்களை சந்திக்க இருக்கிறேன் என்று சொல்லிக்கூடிய துரோகி பன்னீர்செல்வத்திற்கு வாழ்க்கையில் ஒரு நாளும் முன்னேற்றமும் விமோச்சமுமே வராது. எத்தனை மணிக்கு வந்து கவர்னர் போறாங்க சார்? எப்ப சந்திக்கிறாங்க கவர்னர்? எல்லா அனைத்து எம்எல்ஏக்களும் 130 எம்எல்ஏக்கள் இன்னைக்கு புரட்சி மாண்புமிகு சின்னம்மா அவர்களிடம் இருக்கிறார்கள். கவர்னர் வந்த பிறகு சின்னம்மா அவர்கள் முதலமைச்சராக பொறுப்பேற்பார்கள். இன்றைக்கு ஓடி போய் கொண்டிருக்கின்ற எம்எல்ஏக்கள் நிச்சயமாக இன்னைக்கு 4 எம்எல்ஏக்கள் அவரோடு இருக்கிறார்கள். அவருடைய పదవిயும் పరిக்கப்படும். 120 మంది ఎమ్మెల్యేలంతా తమకు మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా ఏడీఎంకేకి సంబంధించి శశికళ వర్గం మద్దతుదారులంతా చెప్తున్నారు. వీళ్ళందరితో కూడా కలిసి మరి కాసేపట్లో రాజ్భవన్కి వెళ్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు ఎక్కడున్నారన్న విషయానికి సంబంధించి మాత్రం వాళ్ళు ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితిని ఇక్కడ నెలకొని ఉంది. వీళ్ళంతా కూడా ఓ పన్నీర్సెల్వంకి వ్యతిరేకంగా డిఎంకే పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్లో ఓ పన్నీర్సెల్వం భాగస్వామ్యం అయ్యి మొత్తం అన్నాడీఎంకేని నాశనం చేయాలని చూస్తున్నారని చెప్పి ఆరోపించడం జరుగుతుంది. ఇన్ని రోజులుగా అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా
జయలలిత బొమ్మ చూపించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం శశికళ బొమ్మకు సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి ఇది. ప్రతి ఒక్కరి జేబుల్లో గతంలో జయలలిత చిత్రాలు ఉండేటివి. ఇప్పుడు వాళ్ళ స్థానంలో శశికళకు సంబంధించినటువంటి ఫోటోలు మనం చూడొచ్చు. సో చూస్తే అమ్మ డిఎంకేగా చిన్నమ్మ డిఎంకేగా మారినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. సో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. తమిళనాడులో గత వారం రోజుల్లో మారిపోయినటువంటి పరిస్థితి ఇది. చిన్నమ్మ ఫోటో పెద్దదిగా, అమ్మ ఫోటో చిన్నదిగా ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడంతా కూడా మనం చూడొచ్చు. సో ఓవరాల్ గా చూస్తే చిన్నమ్మకు విజయం సాధించాలనే ఉద్దేశంతో వీళ్ళంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి అన్నాడీఎంకే పార్టీలో 2 వర్గాలు వారిలో మొదటి వర్గానికి సంబంధించినట్టుగా భావించవచ్చు. సో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటు స్టూడియో. అయితే అది పోయిస్ గార్డెన్స్ దగ్గర పరిస్థితి. తమిళనాడులో పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు రాజ్యసభ సభ్యురాలు డిఎంకే నేత కనిమొళి. అన్నా డిఎంకేలో జరుగుతున్న పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆవిడ స్పష్టం చేశారు. శశికళ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు కనిమొళి. DMK is definitely not getting involved into their inner party politics, and you can be very sure of that. Our working president has made it very clear that we will support the government only on issues, and we do not want to get involved into their party politics. See, the whole situation is very ugly and very sad. I think MLAs have to be allowed to decide on their own. I mean, this is unbelievable that they're being, if it is true that they're being held somewhere, it is really not acceptable. So saying that the governor is going to come today, I hope he comes and sorts this out. Finally, the governor is coming to Tamil Nadu. There's a fear that మొత్తంగా తమిళనాడు రాజకీయాలు చాలా క్విక్ గా చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. పన్నీర్ సెల్వం చాలా అగ్రెసివ్ గా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ని బదిలీ చేశారు. ఆయనకు అనుకూలంగా ఉండే పోలీస్ కమిషనర్ ని ఆయన అపాయింట్ చేసుకున్నారు. డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మెల్యేలను క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకురావాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి హోదాలో గవర్నర్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నారు. ఏదేమైనా గవర్నర్ వచ్చిన తర్వాత మరింత వేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏ అప్డేట్ జరిగినా కూడా చెన్నై నుంచి ఎప్పటికప్పుడు ఎన్టీవీ మీకు అప్డేట్స్ అందజేస్తుంది. స్టే ట్యూన్.